సో ఒక దగ్గర నుంచి ఫ్లాపీ డిస్క్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ప్లాస్టిక్ మనకి ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు సిడీస్ ఎలా అయితే ఉన్నాయో సిడీస్ రౌండ్ గా ఉంటాయి కదా, అలా కాకుండా ఇది రెక్టాంగిల్ టైప్ లో ఉంటుంది. లోపల ఎలా ఉంటుందంటే మనకి ఇంతకుముందు టేపులు ఉండేవి కదా, అప్పుడు మేము మ్యాగ్నెటిక్ టేప్ అన్నాం కదా, ఆ టేప్ లాగే సేమ్ ఫిల్మ్ ఒకటి ఉంటుంది అనమాట. దాని లోపల రౌండ్ గానే సర్కిల్ ఉంటుంది ఒక సిడీ టైప్ లోని. దాన్ని యూజ్ చేసుకునేవారు. అదేంటంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర డేటా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇది మన జేబులో పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట, అంత చిన్నదిగా ఉంటుంది. దానికోసం అప్పట్లో అదే వాడేవారు. కాకపోతే ఏంటంటే అది ఎలా ఉంటుంది అనుకున్నారు, ఎంబీస్ లో సేవ్ అయ్యేది. అంటే 1.34 MB 1.34 2 MB ఈ రేంజ్ లో ఉండేది, కానీ అంతకన్నా ఎక్కువ ఉండేది కాదు. విత్ ఇన్ ఇప్పుడు వస్తున్న ఒక సాంగ్ ఏదైనా, ఒక సినిమా సాంగ్ ఏదైనా సరే ఆ ఫ్లాపీలో కాపీ చేయాలన్నా సరే ఇది మన ఫిలిం సాంగ్స్ ప్రెజెంట్ చేస్తే 10 MB 20 MB వస్తాయి. అసలు ఫ్లాపీలో కాపీ అవ్వద్దు, ఎందుకంటే స్టోరేజ్ సరిపోద్ది దానికి. అలా అంత తక్కువ ఎంబీలు ఉండేవన్నమాట. తక్కువ ఫైల్స్ క్యారీ చేయడానికి మాత్రం పనిచేసేది ఫ్లాపీ. సో ఆ తర్వాత ఏమొచ్చింది, ఆప్టికల్ డిస్క్లు. ఆప్టికల్ డిస్క్లు అంటే మీకు తెలిసిన సిడీ డివిడీస్ ఉన్నాయి కదా, అవి అనమాట. ఈ సిడీ డివిడీస్ ని కూడా ఇంతకుముందు యూజ్ చేసేవారు, ఇప్పుడు కూడా చాలా తక్కువ. ఇప్పుడు మాక్సిమం నాకు తెలిసి 10% మాత్రం యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ కంప్యూటర్ కి కూడా ఇప్పుడు సిడీ వాడాలన్నాను అనుకోండి, డివిడీ యూజ్ చేయాలనుకోండి, సిడీ రైటర్స్ అని, డివిడీ యూజ్ చేయాలంటే డివిడీ రైటర్ అని, ఇలాగా మీకు హార్డ్వేర్ టాపిక్స్ అనమాట ఇవి. అవి యూజ్ చేయాలి. ఇప్పుడు అన్ని ఏ సిస్టమ్ మీరు చూడండి, ఎవరు ఇప్పుడు రైటర్లు డివిడీ రైటర్లు ఎవరు కొనట్లేదు, ఏ సిస్టమ్ కొనట్లేదు. అది ఉన్నవి కూడా మీరు ఇంతకుముందు పాతవి ఏమైనా చూసినా సరే మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతాయి అంటే దాని లెన్స్ పోయి అవి రీడింగ్ రైటింగ్ పని చేయమన్నమాట. అందుకని ఏం చేశారంటే ఇక సిరీస్ అంత డిపెండ్ అవ్వకుండా వాటి మీద ఇప్పుడు ఏం స్టార్ట్ అయ్యాయండి, పెన్ డ్రైవ్స్ వచ్చేసాయి. ప్రతిదానికి మ్యాక్సిమం పెన్ డ్రైవ్ కదా, ప్రతి ఒక్కరి దగ్గర పెన్ డ్రైవ్ ఉంటుంది. సీడీ మీరు ఇచ్చుకున్నారనుకోండి, సీడీ 10 రూపీస్ దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే సీడీ ఒకసారి రైట్ చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ పని చేయదు. అదే ఒకవేళ మన పెన్ డ్రైవ్ అనుకోండి, మీరు ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు, డేటా డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ వేరే కొత్త డేటాని కాపీ చేసుకోవచ్చు. అలా మనకి పెన్ డ్రైవ్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నాము. ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ అంటే ఏంటి, మనకి సిస్టమ్స్ లో ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్స్ ఉంటాయి, హార్డ్ డిస్క్ అనమాట. అది ఇంటర్నల్ హార్డ్ డిస్క్లు అనేవి డేటా స్టోరేజ్ చేసుకుంటాం. ఎక్స్టర్నల్ అంటే అర్థం ఏంటంటే పెన్ డ్రైవ్లో కూడా మనం డేటా సేవ్ చేయాలనుకుంటే డేటా స్టోరేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు పెన్ డ్రైవ్స్ అంటే ఎక్కువ స్టోరేజ్ కాపీ చేసుకోలేని టైంలోని మనం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 500 GB డేటా ఉందండి, పెన్ డ్రైవ్ ఉండదు అంత 500 GB. అలాంటప్పుడు ఆ 500 GB మనం ఏం చేస్తాం అలాంటప్పుడు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ని యూజ్ చేస్తాం అనమాట. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ని యూజ్ చేసుకుని ఇంతకు ముందు ఇన్ఫర్మేషన్ అనేది ఒక దాని నుంచి వేరే సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ చేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, దాని అంతటి ఏమని పిలుస్తారు, స్నేకర్ నెట్ అంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, కంప్యూటర్ నెట్వర్క్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఈ కింద ఇచ్చాను చూడండి, ది టర్మ్ ఏ టాంగ్ ఇన్ చీక్ ప్లే ఆన్ ది నెట్ వర్క్ యాజ్ అన్ ఇంటర్నెట్ ఆర్ ఎథర్నెట్ రిఫర్స్ టు వాకింగ్ అండ్ స్నేకర్స్ యాజ్ అ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. అంటే ఏంటంటే ఈ నెట్వర్క్ అంతటి యూజ్ చేసుకొని మనం ప్రజెంట్ చేసుకుంటాం కాబట్టి. సో అక్కడ మనకి ఇచ్చింది ఈ టర్మ్, సో వాడు ఇచ్చింది ఏంటంటే వాడు చెప్తున్నారు ఏంటంటే అంటే ఇంతకు ముందు ఇలా నెట్వర్క్ అనేది దాన్ని యూజ్ చేయకుండా ప్రజెంట్ మనం ఇలా నెట్వర్క్ అనేది యూజ్ చేయకుండా ఇలా ఫిజికల్ డివైజెస్ ని యూజ్ చేసుకొని చేసేవారు ట్రాన్స్ఫరింగ్ అనేది. సో మీకు ఫ్లాపీ అని చెప్పాను కదా, ఇది ఫ్లాపీ. ఇక్కడ మీకు 2 బ్లాక్ గా కనబడుతున్నాయి కదా, 2 డివైజులు, ఇవి మనకి ఫ్లాపీ డివైజెస్. ఈ పక్కన కనబడుతుంది మనకి పెన్ డ్రైవ్. సర్వర్ నెట్వర్కింగ్ లో యూజ్ చేసే వన్ ఆఫ్ ది కమ్యూనికేషన్ డివైస్. సో ఇది మీకు సర్వర్ గురించి ఏంటి అనేది ఒక జస్ట్ ఇమేజెస్ మీరు గుర్తుంచుకోండి అంతే. నెక్స్ట్ చూద్దాం దాని గురించి ఏంటంటే. ఇప్పుడు వద్దులేండి అవి, నెక్స్ట్ చెప్తాను అన్నమాట టాపిక్ ఏంటంటే. ఓకే, స్కోప్ ఆఫ్ నెట్వర్క్స్. అసలు నెట్వర్కింగ్ మనం చేసేటప్పుడు మనం చేసే ఏరియా బట్టి దాని స్కోప్ చేంజ్ అయిపోతుందండి మనకి. అంటే ఎలా చేంజ్ అవుతుందండి అంటే ఎందుకు, ఇప్పుడు మరి ఒక ఏరియాలో చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఉందండి, లేదా ఒక స్కూల్ ఉందండి. వాటిలో మీరు ఆ సిస్టమ్స్ ఏమైనా కమ్యూనికేట్ చేయాలి అనుకున్నప్పుడు, నెట్వర్కింగ్ లో పెట్టాలి అనుకున్నప్పుడు ఒకే ఏరియాలో మీరు చేయాలనుకుంటే ఒక బిల్డింగ్ అవ్వచ్చు, ఒక కాలేజ్ క్యాంపస్ అవ్వచ్చు, ఒక స్కూల్ అవ్వచ్చు, ఒక ఆఫీస్ అవ్వచ్చు, ఒకే దగ్గర కమ్యూనికేట్ చేసేటప్పుడు దాన్ని ఏ స్కోప్ అంటామంటే ల్యాన్ అని పిలుస్తారు, లోకల్ ఏరియా నెట్వర్క్. మొత్తం 3 types ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి, ల్యాన్, మ్యాన్, వ్యాన్. లోకల్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఫస్ట్ వన్ ఏంటంటే ల్యాన్. సో ల్యాన్ లో వచ్చేసరికి ఏంటంటే ఇవి ల్యాన్ కనెక్ట్స్ computers that are located near each other, 2 or more computers connected together in an office or in an adjacent buildings.
అంటే ఒక ఆఫీస్లో కానీ ఏదైనా ఒక దగ్గర దగ్గర ఉన్న ఒక బిల్డింగ్స్ మధ్య మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు దాన్ని ఏమైనా పిలుస్తామంటే ల్యాన్ అని పిలుస్తారు. ల్యాన్స్ ఆర్ యూజువల్లీ కన్ఫైన్ టు లిమిటెడ్ జియోగ్రాఫికల్ ఏరియా సచ్ యాజ్ ఎ సింగిల్ బిల్డింగ్ ఆర్ కాలేజ్ క్యాంపస్ మనం చెప్పుకునేది. నెక్స్ట్ మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఏంటంటే ఎందుకు ఇది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక బిల్డింగ్ లో మీరు కమ్యూనికేట్ చేయాలనుకున్నారనుకోండి, ఓకే అదంతా డైరెక్ట్ గా కేబులింగ్ చేసేస్తాము, కనెక్ట్ చేసేస్తారు. అదే ఒకవేళ మీరు ఒక సిటీలో చేయాలనుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక వైజాగ్ ఉందండి, వైజాగ్ లో మనం ద్వారకా నగర్ ప్లేస్ ఒకటి ఉంది, గాజువాక ప్లేస్ ఒకటి ఉంది. ఇప్పుడు ద్వారకా నగర్ లో ఒక ఆఫీస్ ఉంది మీది, అక్కడ నుంచి గాజువాకలో కూడా ఒక ఆఫీస్ ఉంది, మీ బ్రాంచ్ ఆఫీస్. ఇప్పుడు ద్వారకా నగర్ నుంచి గాజువాకకి మీరు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, కమ్యూనికేట్ చేయాలనుకునేటప్పుడు అక్కడ మీరు చేసే నెట్వర్కింగ్ ఏమని పిలుస్తారంటే మ్యాన్ అని పిలుస్తారు, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో దీనిలో వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఇది డైరెక్ట్ గా కేబుల్సే వేస్తారు, కానీ ఏంటంటే ల్యాన్ లో వేసే కేబుల్స్, మ్యాన్ లో వేసే కేబుల్స్ డిఫరెన్స్ ఉంటాయి. కేబులింగ్ లో మీకు ఆ కేబుల్ టైప్ చెప్పేటప్పుడు అవి చెప్తాను ఏంటనేది. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ఏరియా నుంచి వేరే లైన్ వేస్తున్నప్పుడు త్రూ ఎయిర్ కానీ, అంటే మనకి చూడండి మీరు ఎప్పుడైనా ఈ రోడ్ మీద వెళ్తున్నప్పుడు చూస్తుండొచ్చు, ఒక పోల్ నుంచి వేరే పోల్కి ఒక కేబుల్స్ వెళ్తుంటాయి. అంటే ఇలా కేబుల్స్ ఏం చేస్తుంటారంటే ఒక ఏరియా నుంచి త్రూ ఎయిర్ ద్వారా కానీ, లేదంటే మీరు చూసే ఉంటారు త్రూ ల్యాండ్ లోని కూడా గొయ్యలు తవ్వేసి, మనకు చూడండి చాలా ఎక్కువ మంది జియో కేబులింగ్ ప్రజెంట్ జరుగుతుంది. ఇలాంటి జియో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, కొంచెం పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా అండర్ గ్రౌండ్ చేస్తారు అన్నమాట. బిఎస్ఎన్ఎల్ ఒకటి, జియో ఒకటి, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే అండర్ గ్రౌండ్ లైన్స్ వేస్తుంటారు. సో అవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్ గా మ్యాన్ లోకి వస్తాయి అవన్నీ కూడా. ఇప్పుడు చూడండి, ఏ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఇది కంప్యూటర్ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ కంప్యూటర్స్ విత్ ఇన్ ఏ మెట్రోపాలిటన్ ఏరియా విచ్ కుడ్ బి సింగిల్ లార్జ్ సిటీ, మల్టిపుల్ సిటీస్ అండ్ టౌన్స్ ఆర్ ఎనీ గివెన్ లార్జ్ ఏరియా విత్ మల్టిపుల్ బిల్డింగ్స్. ఏ మ్యాన్ ఈజ్ ఎ లార్జర్ దెన్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో లోకల్ ఏరియా నెట్వర్క్ కన్నా పెద్దదిగా ఉంటుంది నెట్వర్క్ ఇది, బట్ స్మాలర్ దెన్ ఏ వైడ్ ఏరియా నెట్వర్క్. ఏంటి చెప్తాను మ్యాన్ గురించి. మ్యాన్స్ డు నాట్ హ్యావ్ టు బి ఇన్ అర్బన్ ఏరియాస్. ది టర్మ్ మెట్రోపాలిటన్ implies the size of the network, not the demographics of the area that it serves. అంటే ఏంటంటే ఇది ఇక్కడ మాట్లాడే మెట్రోపాలిటన్ అనేది ఒక ఏరియా గురించి చెప్పట్లేదు, ఇది నెట్వర్క్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ మెట్రోపాలిటన్ అనేది అది ఇంకా సింపుల్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు చూడండి ఇండియన్ నేవీ ఉంటుందండి. ఇండియన్ నేవీ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళవన్నీ కూడా సెక్యూర్ డేటాస్ ఉంటాయి వాళ్ళవి, అంటే బయటికి రాకూడదు, మన సమ్ సీక్రెట్స్ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు నార్మల్ గా కేబుల్స్ ని యూజ్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడానికని వాళ్ళ అండర్లోనే కొన్ని లైన్స్ కొత్త, అంటే వాళ్ళ అండర్లోనే లైన్స్ వేసుకుంటారు అనమాట. అంటే ఈ మ్యాన్ ద్వారా ఏంటంటే ఒక ఏరియా నుంచి వేరే ఏరియాకి, ఎగ్జాంపుల్ వైజాగ్ ఉందనుకోండి, ఇప్పుడు నావల్ డాక్యార్డ్ దగ్గర నుంచి ఒక వచ్చేసరికి ఎక్కడైతే ఇంకా వేరే భీమిలి ఉంది, ఐఎన్ఎస్ కళింగా ఉంటుంది, అక్కడికి వాళ్ళు కేబులింగ్ అనేది చేసుకుంటారు. అది బయట కేబుల్స్ తో కమ్యూనికేట్ అవ్వవు, ఓన్లీ వాళ్ళు మాత్రమే డేటా ట్రాన్స్ఫరింగ్ చేయడానికి అవుతుంది. అండ్ ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, సార్ మాకు ఆఫీస్ ఉందండి, ద్వారకానగర్ దగ్గర ఆఫీస్ ఉంది, నేను గాజువాక ఒక ఆఫీస్ ఉంది, ఇప్పుడు మళ్ళీ మా ఆఫీస్ రెండు ఆఫీస్కి మళ్ళీ నేను కమ్యూనికేట్ చేయాలంటే మళ్ళీ ప్రతి దగ్గర కేబుల్ వేసుకొని రావాలండి అంటే, మెయిన్ అలా కేబుల్ వేయాలనుకున్నారు అనుకోండి, మీరు పోల్ టు పోల్ వేయొచ్చు, అండర్ ల్యాండ్ లో వేయొచ్చు, ఏది వేయాలనుకున్నా సరే ఖచ్చితంగా మీకు పర్మిషన్ అనేది ఉండాలి. అంటే ఆ ఏరియా మున్సిపాలిటీ వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళకి మీరు అమౌంట్ పే చేయాలి. చిన్న ఆఫీసులని అంత అమౌంట్ పే చేసుకొని అంత కేబులింగ్ చేసేంత ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మనం అందరం కేబుల్ వేసుకుని వెళ్ళాం కదండి, అన్ని ఆఫీసులు ఉంటాయి, అన్ని అలా చేసుకుంటూ వెళ్తే మొత్తం పోల్స్ నిండిపోతే, లేదనుకుంటే ల్యాండ్ లో మొత్తం అన్ని ఇంకా గొయ్యలు తగ్గుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా అదేం చేస్తారంటే, ప్రతి ఒక్కరు అంత ఎక్స్పెండిచర్ పెట్టుకోలేరు, అంత పెద్ద వర్క్ చేయలేరు, కాబట్టి వాళ్ళ గురించి ఏం చేస్తామంటే, అండ్ ఇంకొకటి అలా కాకుండా ఒకవేళ ఎగ్జాంపుల్ వైజాగ్ లో, ఇప్పుడు నేను చెప్తున్నాను వైజాగ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, అలా కాకుండా ఇప్పుడు వైజాగ్ లో ఉన్న ఆఫీసు హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఉంది అనుకోండి, ఇప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు మనం తవ్వుకుంటూ వెళ్ళాం కదా గోయల్ని. అలాంటప్పుడు ఏం చేస్తుంటారంటే ఇక్కడ మధ్యన శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అదే ఏంటి వస్తుంది అంటే దాన్నే వ్యాన్ అంటాం, వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. వైడ్ ఏరియా నెట్వర్క్ లో వచ్చేసరికి ఏమవుతుందంటే, వ్యాన్ కనెక్ట్స్ ఏ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ లొకేటెడ్ అట్ ఏ గ్రేటర్ డిస్టెన్స్ ఫ్రమ్ వన్ అనదర్. ఇక్కడ చూడండి మీరు పైన ఒక ఏరియా, ఇక్కడ సిస్టమ్స్ కనబడుతున్నాయి మనకి, ఈ కింద ఒక సిస్టమ్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పైన వైజాగ్ అనుకుందాం, మీ కింద హైదరాబాద్ అనుకుందాం. ఈ వైజాగ్ నుంచి హైదరాబాద్ కి కమ్యూనికేట్ అవ్వాలనుకున్నారు అనుకో, వీళ్ళు ఏం చేశారంటే మధ్యన ఇక్కడ చూడండి ఇంటర్నెట్ అనే దాన్ని కమ్యూనికేట్ చేస్తారు. అంటే మధ్యన ఒక సర్వర్ ని అంటే ఒక శాటిలైట్ ని కమ్యూనికేట్ చేస్తారు అనుకోండి. అక్కడ శాటిలైట్ కమ్యూనికేట్ చేస్తే ఏమవుతుందంటే, అక్కడ నుంచి డేటా అనేది ఏంటవుతుంది, వేరే ఏరియాకి ట్రాన్స్ఫర్. అంతేకాని ఇప్పుడు అక్కడ నుంచి వరకు మనం కేబుల్ వేయలేం కదా, వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు లైన్ తవ్వుకుంటూ వెళ్ళలేం కదా. ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికా వరకు ఇప్పుడు ఇండియా నుంచి అమెరికా వరకు చేయగలమా, అలా అప్పుడు ఏం చేస్తారంటే మధ్యన మనకి ఈ మధ్య శాటిలైట్ అనేది యూజ్ చేసుకుంటారు. సో ఇలా మనకి 3 types లో ల్యాన్, మ్యాన్, వ్యాన్ అని ఉంటుంది. అండ్ మీకు డౌట్ రావచ్చు,
సార్ ఇప్పుడు మీరు నావీ అన్నారు, సెక్యూర్ అన్నారు కదా, మరి ఇప్పుడు నావీ ఇక్కడ నుంచి సెక్యూర్ డేటా మరి వేరే దగ్గర ఉన్న వాళ్ళకి ఎలా చేరుతుందండి అంటే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు అంటే ఇండియన్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్ తగ్గట్టుగా సర్వర్స్ ఉంటాయి, వాళ్ళ శాటిలైట్స్ ఉంటాయి, వాళ్ళ శాటిలైట్స్ ని యూజ్ చేసుకుని వాళ్ళు డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఢిల్లీ ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళ హెడ్ క్వార్టర్కి వెళ్ళాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సర్వర్ ని యూజ్ చేసుకోవాలి, సారీ శాటిలైట్ ని యూజ్ చేసుకుంటారు అనమాట. ఇలా మనకి 3 ఉంటాయి ఏంటంటే ల్యాన్, మ్యాన్, వ్యాన్. మళ్ళీ చెప్తున్నాను, ల్యాన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సింగిల్ క్యాంపస్, సింగిల్ కాలేజ్, సింగిల్ స్కూల్, ఇలాంటి సింగిల్ బిల్డింగ్ ఇలా ఏమైనా చేసేటప్పుడు దగ్గర ఏరియాలో చేసేటప్పుడు దాన్ని ఏమని పిలుస్తామంటే ల్యాన్ అంటారు. ఏదైనా కమ్యూనికేషన్ ఒక ఏరియా నుంచి వేరే ఏరియా అంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉంటారన్నప్పుడు ఏం చేస్తారంటే మ్యాన్ అని పిలుస్తాం దాన్ని, ఆ నెట్వర్క్ మనం చేస్తున్నప్పుడు. అదే ఒకవేళ ఇంకా లాంగ్ డిస్టెన్సెస్ అంటే ఒక సిటీ నుంచి వేరే సిటీకో లేదనుకుంటే బాగా లాంగ్ డిస్టెన్స్ ఏమైనా ఉండేటప్పుడు దాన్ని ఏమని పిలుస్తామంటే వ్యాన్ అంటారు, వైడ్ ఏరియా నెట్వర్క్ అని పిలుస్తాం. ఇది ల్యాన్, మ్యాన్, వ్యాన్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే చాట్లో మీరు క్వశ్చన్ చేయొచ్చు, మీకు నేను అన్మ్యూట్ చేస్తాను, హ్యాండ్ రైజ్ చేయండి. శేఖర్, సురేష్, తరుణ్, మణికుమార్ రెడ్డి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీకు అన్మ్యూట్ చేస్తాను. క్లియరా? ల్యాన్, మ్యాన్, వ్యాన్ అని క్లియర్ అని చాట్లో క్లియర్ అని పెట్టండి సార్. ఓకే, థ్యాంక్ యూ. చెప్తాను, ఈ డివైజెస్ అన్ని కూడా మీకు నేను సర్వర్ స్టార్ట్ చేస్తాను చెప్తాను. అయితే అసలు మనం నెట్వర్కింగ్ చేసేటప్పుడు మనకి ఏవి బేసిక్ రిక్వైర్మెంట్స్, అసలు ఏమి మన దగ్గర ఏమి ఉండాల్సి వస్తాయంటే అంటే ఫస్ట్ మీకు ఏం తెలియాలంటే నెట్వర్క్ అడాప్టర్స్ అనేది తెలియాలి ఖచ్చితంగా. తర్వాత నెట్వర్క్ కేబుల్స్ గురించి తెలియాలి. తర్వాత నెట్వర్క్ టోపాలజీ గురించి మీకు తెలియాలి. ఏం సార్ ఎందుకు అంటే ఇది నెట్వర్క్ అడాప్టర్ అంటే ఇప్పుడు మీ దగ్గర 2 సిస్టమ్స్ ఉన్నాయండి. ఈ 2 సిస్టమ్స్ ని మీరు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గర 2 కంప్యూటర్లు ఉన్నాయి, ఆ 2 కంప్యూటర్స్ ని కూడా మీరు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇలా కమ్యూనికేట్ చేయాలనుకునేటప్పుడు 2 సిస్టమ్స్ కి మధ్యన ఖచ్చితంగా మీరు ఒక కేబుల్ వేయాల్సి వస్తుంది. ఈ కేబుల్ వేసేటప్పుడు కేబుల్ ని తీసుకొని వెళ్ళి సిస్టమ్ కున్న ఏ పోర్టులో అయితే కనెక్ట్ చేస్తారో అదే ఏమవుతుందంటే అడాప్టర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టమ్ మీరు చూడండి, పక్కన ల్యాన్ పోర్ట్ అన్నట్టు ఉంటుంది, మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడానికి వితౌట్ వైఫై అయితే వైర్ అయితే పక్కన చూడండి పోర్ట్ ఉంటుంది, ఆ పోర్ట్కి మీరు కనెక్ట్ చేస్తారు, దాన్ని ఏమంటారండి నెట్వర్క్ అడాప్టర్ అంటారు. నెట్వర్క్ కేబుల్ అంటే నెట్వర్క్ అడాప్టర్స్ కూడా ఏదో నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా మీ సిస్టమ్ చూడమని చెప్పాను. మీ సిస్టమ్ మనం నార్మల్ యూజర్ యూజ్ చేసే సిస్టమ్ ఉండే పోర్ట్స్ వేరు, మీరు ఇంకా హయ్యర్ అంటే వ్యాన్, మ్యాన్ ఇలాంటి వాటికి వెళ్ళారనుకోండి అప్పుడు ఉండే పోర్ట్స్ మారిపోతాయి. ఆ పోర్ట్స్ అనేవి ఏంటో మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం, ఇప్పుడు నెక్స్ట్ చూద్దరు కానీ. తర్వాత నెట్వర్క్ కేబుల్స్ అంటే ఏంటి, ఒక సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్ మనం కేబుల్ వేసేటప్పుడు మరి ఆ కేబుల్ కి సిస్టమ్ కేబుల్ చేసేటప్పుడు ఆ కేబుల్స్ కూడా చేంజ్ అవుతాయి. అంటే ల్యాన్ కి, లోకల్ ఏరియాకి, మెట్రోపాలిటన్ కి, వైడ్ ఏరియాకి చేంజ్ అవుతాయి అన్నమాట కేబుల్స్. అప్పుడు ఆ కేబుల్స్ ఏం చేంజ్ అవుతాయి, అవి ఎలాంటి టైప్స్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయి అనేది కూడా మనం చూద్దాం. తర్వాత టోపాలజీ. టోపాలజీ అంటే ఏంటంటే ప్లానింగ్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కామన్ గా మీరు చేస్తారు ముందు ఏంటి, ముందు ఒక ప్లానింగ్ అనేది తీసుకుంటారు. అంటే ఏంటి, అసలు ఎలా, ఎక్కడ ఏ రూమ్ రావాలి, ఎక్కడ నుంచి స్టెప్స్ రావాలి, ఎక్కడ ఎంట్రన్స్ రావాలి, ఇలాంటివన్నీ మనం ముందు చూసుకుంటాం కదా. సో ఇలా మనం ముందు వేసే ప్లానింగే ఇక్కడ ఏమంటారంటే టోపాలజీ అని పిలుస్తాం. అంటే మీరు నెట్వర్కింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న సిస్టమ్స్ తగ్గట్టుగా మీరు ప్లానింగ్ తీసుకోవాలి. సిస్టమ్ ఎలా పెడితే మనకి ఎన్ని సిస్టమ్స్ పెడితే కమ్యూనికేషన్ అనేది అవుతుంది, అంటే రిక్వైర్మెంట్ ఏంటి యూజర్ కి, కస్టమర్ వచ్చిన తర్వాత అతనికి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఒక 10 సిస్టమ్స్ ఉంటే ఒకలా మనం టోపాలజీ ఆలోచించాలి. 2 ఉండేటప్పుడు అంటే అది ఎలా ఎందుకు ఆలోచిస్తామండి, టోపాలజీ అనేది ఏం చేస్తుంది అంటే ఎక్స్పెన్స్ ని తగ్గిస్తుంది అనమాట. అంటే ఎవరైతే అమౌంట్ వాళ్ళు పెట్టుకునే ఎక్స్పెన్స్ తగ్గుతుంటది, ఒక్కోసారి అక్కడ ఉండే సిస్టమ్స్ పెట్టి ఆ అమౌంట్ అనేది చేంజ్ అవుతుంటది అనమాట. అది దేని మీద డిపెండ్ అవుతుంది, టోపాలజీ మీద డిపెండ్ అవుతుంది. అసలు ఆ టోపాలజీ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ నెట్వర్క్ అడాప్టర్స్.
Network adapters also network interface cards, Ethernet cards or LAN cards. అంటే ఏంటంటే ఈ నెట్వర్క్ అడాప్టర్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంట, NIC అని పిలుస్తారంట, లేదా ఎథర్నెట్ కార్డ్ అని పిలుస్తాం, లేదంటే ల్యాన్ కార్డ్ అని పిలుస్తారు. సో ఎక్కువ మనం జనరల్ గా వినే మాట మీరు ఎథర్నెట్ పోర్ట్ అని కానీ ల్యాన్ పోర్ట్ అని కానీ వినే ఉంటారు. NIC కన్సిస్ట్ ఆఫ్ టర్మ్ లో వచ్చేసరికి ఏంటంటే నెట్వర్కింగ్ లో మనం థియరిటికల్ నాలెడ్జ్ లో వచ్చేసరికి ఏంటంటే దాన్ని NIC అని పిలుస్తాం, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు కార్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పోర్ట్ ఉంది, ఇక్కడ కార్డు దగ్గర చూడండి ఒక మీకు 1 2 3 థర్డ్ పోర్ట్ దగ్గర చూడండి, థర్డ్ కార్డుకి మీకు బయట పోర్ట్ కూడా కనబడుతుంది మీకు. సో ఆ పోర్ట్ మనం ఇక్కడ ఆ పోర్ట్కి మనం కనెక్ట్ చేస్తాం. ఈ సిస్టమ్ కూడా ఆల్రెడీ ఉంటుంది. 1 minute. ఓకే, సో ఈ పోర్ట్కి మనం ఏం చేస్తామంట, కేబుల్స్ని తీసుకుని వెళ్ళి కంప్యూటర్ కూడా ఈ పోర్ట్కి కేబుల్స్ని కనెక్ట్ చేస్తారు. అయితే ఈ కేబుల్స్ ఈ అడాప్టర్స్ ఎలాంటి టైప్స్ ఉంటాయి? ఫస్ట్ మనం అడాప్టర్ దేని గురించి చూద్దాం ఒకసారి. రిసీవ్ డేటా ఫ్రమ్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. అంటే కంప్యూటర్ అంటే అదే ఏ సిస్టమ్ నుంచి అయితే మీరు డేటా పంపించాలనుకుంటున్నారో ఆ సిస్టంలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఫైల్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంటే కార్డు సిగ్నల్స్ కింద, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, రిసీవ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫ్రమ్ ద కేబుల్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ డేటా. అంటే ఏంటంటే సెకండ్ సిస్టమ్, ఏ సిస్టమ్కి అయితే మీరు పంపిస్తున్నారో ఆ సిస్టమ్ దగ్గర ఆ సిస్టమ్ ఏం చేస్తుంది, అక్కడ ఉన్న అడాప్టర్ అటువైపు నుంచి వచ్చే సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తుందంటే డేటా కింద కన్వర్ట్ చేస్తుంది. డిటర్మైన్స్ ఇఫ్ ద డేటా రిసీవ్డ్ ఇస్ ఫర్ ఏ పర్టికులర్ కంప్యూటర్. ఏ కంప్యూటర్ నుంచి అయితే డేటా పంపిస్తుందో అక్కడ నుంచి అది రిసీవ్ చేసుకుంటుంది. కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ డేటా బిట్వీన్ ద కంప్యూటర్ అండ్ ద కేబులింగ్ సిస్టమ్. అంటే ఈ కేబులింగ్ ఏదైతే డేటా ట్రాన్స్ఫరింగ్ అవుతుందో ఒకసారి ఏమవుతుందంటే ఈ కేబుల్కి స్పీడ్ ఉంటుంది, కంప్యూటర్కి స్పీడ్ ఉంటుంది. అంటే కంప్యూటర్ ట్రాన్స్ఫర్ చేసే స్పీడ్ ఎక్కువగా ఉండి కేబుల్ ట్రావెలింగ్ చేసే స్పీడ్ తక్కువగా ఉందనుకోండి, అక్కడ మనకి సరిగ్గా ట్రావెలింగ్ డేటా కమ్యూనికేషన్ అనేది జరగదు. అందుకని ఏం చేస్తారంటే రెండింటి మధ్య రెండింటి స్పీడ్ ని కూడా ఈక్వల్ చేసేది ఏంటంటే ఆ నెట్వర్క్ అడాప్టర్ అనేది ఈక్వల్ చేస్తుంది. సో దీనిలో మొత్తం మనకి 3 పోర్ట్స్ ఉంటాయి టైప్స్. 1 AUI, సెకండ్ వన్ ఇస్ BNC అండ్ థర్డ్ వన్ ఇస్ RJ45. AUI అంటే ఏంటంటే అటాచ్మెంట్ యూనిట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి, ఇది మనకి రౌటర్స్ లో మనం యూజ్ చేస్తాం. రౌటర్ ఉండే పోర్ట్ అటాచ్మెంట్ యూనిట్ ఇంటర్ఫేస్. BNC బ్రిటిష్ నేవల్ కనెక్టర్, ఇది ఒక పోర్ట్ ఉంటుంది. RJ45 రిజిస్టర్డ్ జాక్ 45. ఈ మొత్తం 3 టైప్స్ ఆఫ్ పోర్ట్స్ మనకు కనబడతాయి. చూద్దాం ఒకసారి ఏం చేస్తుంది. AUI అంటే చూడండి, ఇక్కడ పెద్ద కనెక్టర్ ఉంటుంది కదా, ఈ కనెక్టర్ని AUI కనెక్టర్ అంటారు. ఇక్కడ నోట్ చేస్తుంది మీకు చూడొచ్చు. BNCని మీరు బాగా పరిశీలించండి, మీరు ఎక్కడ చూసారో మీకు ఒక ఐడియా వస్తుంటుంది. ఈ కేబుల్ చూడండి, ఈ ప్లగ్ ని చూస్తే మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? మీ కేబుల్ టీవీ కనెక్ట్ చేసేది ఉంటుంది కదా ప్లగ్, అదే BNC ప్లగ్. సో ఆ BNC ప్లగ్ ని ఇక్కడ కూడా యూజ్ చేస్తారు. యాజ్ కేబుల్ టీవీ అనేది కూడా కమ్యూనికేషనే కదండి. ఎక్కడో మీ ఏరియాలో ఉండే ఒక దగ్గర నుంచి మీ ఇంట్లో కేబుల్ వస్తుందంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా కేబులింగ్ చేస్తారు, కేబుల్స్ తీసుకొస్తారు కదా మీ దగ్గరికి. సో అలా చేసేటప్పుడు ఏ యూజ్ చేస్తారంటే వాళ్ళు BNC కనెక్టర్స్ యూజ్ చేస్తారు. మన సెటప్ బాక్స్ వచ్చేది కూడా మీ BNC కనెక్టర్ చెక్ చేసుకుంటాం. మీ టీవీ దగ్గర ఉంటే సెటప్ బాక్స్ ఉంటుంది చూడండి. దాని తర్వాత RJ45, నార్మల్ కంప్యూటర్స్ యూజ్ చేసేది RJ45 కనెక్టర్. కామన్ గా మీరు జనరల్ గా చూస్తుంటారు, ఈ RJ45 పోర్ట్ కనబడుతుంది కదా మనకి ఇక్కడ, ఇది RJ45 అనమాట. ఇలా మనకు మొత్తం 3 టైప్స్ ఆఫ్ పోర్ట్స్ అనేవి మీకు కనబడతాయి. BNC, RJ45 అండ్ AUI. ఇలా మొత్తం మనకి 3 టైప్స్ ఆఫ్ పోర్ట్స్ కనబడతాయి. క్లియర్? సో టైప్స్ ఆఫ్ కేబుల్స్ అన్ని కూడా మనం రేపు చూద్దాం. కేబుల్స్ ఒకటి అండ్ టోపాలజీస్ ఒకటి. సో ఇంతవరకు నేను డేటాని మీకు PPTని షేర్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.